హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అకౌంట్స్లో భాగంగా బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్, ఈ బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్ అనేది మనం తెలుసుకోవాలి. వాటి యొక్క మీనింగ్స్ అవి ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే మనం కొంచెం సబ్జెక్ట్ చెప్పుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ వన్, అకౌంట్ అంటే ఏంటి అసలు? అకౌంట్ ఈజ్ ఏ సమ్మరీ ఆఫ్ రిలవెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అట్ వన్ ప్లేస్ రిలేటింగ్ టు ఏ పర్సన్, అసెట్, ఎక్స్పెన్స్, రెవెన్యూ నేమ్డ్ ఇన్ ద హెడ్డింగ్. ఓకేనా? అకౌంట్ అనేది సమ్మరీ ఆఫ్ రిలవెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అట్ వన్ ప్లేస్ రిలేటింగ్ టు ద పర్సన్ కానీ, అసెట్కి సంబంధించింది కానీ, ఎక్స్పెన్స్ కానీ, రెవెన్యూ నేమ్డ్ ఇన్ ద హెడ్డింగ్ అండి. ఇప్పుడు సపోజ్కి క్యాష్ అకౌంట్ ఉందండి. ఒక పర్సన్ తీసుకుందాం, రామ్ అకౌంట్. ఆయన ఏదన్నా కూడా రిసీవ్ చేసుకుంటే డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఇది పర్సనల్ అకౌంట్ రూల్ అనమాట. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ రామ్ అకౌంట్లో ఏదైనా రిసీవ్ చేసుకుంటే డెబిట్ సైడు, ఆయన ఎవరి దగ్గర ఆయనకి ఎవరికైనా ఇస్తే క్రెడిట్ సైడ్. ఇలా మనం రికార్డ్ చేస్తాం. రామ్ అనే పర్సన్ రిసీవ్ చేసుకున్నటువన్నీ కూడా డెబిట్ సైడు, ఇచ్చినటువన్నీ కూడా క్రెడిట్ సైడ్ అనేది మనం రికార్డ్ చేస్తాం. అదేవిధంగా క్యాష్ అకౌంట్కి సంబంధించి మనకు వచ్చినటువన్నీ డెబిట్ సైడు, మనం పే చేసినట్టు పేమెంట్స్ అన్నీ క్రెడిట్ సైడ్ మనం రాసుకుంటాం. దీన్నే మనం అకౌంట్ అంటాం. ఒక అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్ కావచ్చు, అసెట్ కానీ, ఎక్స్పెన్స్కి సంబంధించింది కానీ, రెవెన్యూకి సంబంధించింది కానీ, వీటికి అన్నిటికీ హెడ్డింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎక్స్పెన్స్ హెడ్డింగ్, సపోజ్కి రెంట్ అనేది ఒక ఎక్స్పెన్స్. సో రెంట్ మనము ప్రతి నెల పే చేస్తూ ఉంటాం. సో మొత్తం రెంట్ అకౌంట్ మెయింటైన్ చేసి ఏ నెల ఎంత పే చేసినాం అనేది మనం అక్కడ రాసుకుంటాం. దాన్ని ఒక అకౌంట్గా మనం పైన హెడ్డింగ్ రెంట్ అకౌంట్ అని పెడతాం. రెంట్ అకౌంట్ అనేది ఎక్స్పెన్సెస్కి సంబంధించింది. ఓకేనా? సో ఆ విధంగా అసెట్కి సంబంధించింది, మెషినరీకి సంబంధించింది, పర్సన్కి సంబంధించింది, రెవెన్యూకి సంబంధించింది, అటువంటివన్నీ కూడా మనము ఒక అకౌంట్గా మనం మెయింటైన్ చేస్తాము. అన్ని ట్రాన్సాక్షన్స్ని ఒక ప్లేస్లో, ఏ ట్రాన్సాక్షన్ అయితే ఇప్పుడు సపోజ్కు రామ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇయర్లీ మొత్తానికి చూసుకుంటే రామ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగినాయి, క్యాష్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగినాయి, అవన్నీ కూడా ఒక ప్లేస్లో మనం ఒక అకౌంట్లో మనం రికార్డ్ చేసుకుంటాం. మనకు ఇంకోటి చూసినట్లయితే ఇక్కడ an account is a brief history of financial transactions of a particular person or item which has two sides called debit side and credit side. ఒక అకౌంట్ మనం రాసుకున్నట్లయితే సపోజ్కి క్యాష్ అకౌంట్ ఉంది. క్యాష్ అకౌంట్ అనేది an account is a brief history of financial transactions. సో క్యాష్ అకౌంట్ ఉందని మనము అకౌంట్స్ ప్రిపేర్ చేసి 1 year కాబట్టి ఫస్ట్ మంత్లో ఎంత క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి, రిసిప్ట్స్ ఎన్ని, పేమెంట్స్ ఎన్ని. సో డెబిట్ సైడు, క్రెడిట్ సైడు. క్యాష్ అకౌంట్ అన్నట్టు రాసి క్యాష్ అకౌంట్ ఇట్లా ఉంటుంది కదా, డెబిట్ సైడు, క్రెడిట్ సైడు. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం 1 yearకి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా మనం రికార్డ్ చేస్తాం. దీన్నే మనం ఈ విధంగా క్యాష్ అకౌంట్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. క్యాష్కి సంబంధించిన డెబిట్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటాం. ఓకేనా? ఇదే అండి అకౌంట్ అంటే. ఒక అకౌంట్కి డెబిట్, క్రెడిట్ అని 2 ఉంటాయి, 2 sides ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ అకౌంటింగ్ ఎంట్రీ అండి. ఈ అకౌంటింగ్ ఎంట్రీ అంటే a record of financial transactions in the books of accounts like journal, cash book, etc. మనము ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని బుక్స్లో జర్నల్స్లో ఎంటర్ చేసినట్టు, జర్నల్స్లో కానీ క్యాష్ బుక్లో కానీ ఎంటర్ చేసినట్లయితే దాన్ని అకౌంటింగ్ ఎంట్రీ అంటారండి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అయిన జర్నల్స్, క్యాష్ బుక్లో ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని మనము రికార్డ్ చేసినట్లయితే దాన్ని మనము అకౌంటింగ్ ఎంట్రీ అని అంటాము. ఓకేనా? సపోజ్ మనం జనరల్ ఎంట్రీస్ ముందు చెప్పుకుంటాము, ఫర్దర్ అప్కమింగ్ క్లాసెస్లో చెప్పుకుంటాము. సో ఎంట్రీస్ని మనము బుక్స్లో రికార్డ్ చేసినట్లయితే దాన్ని అకౌంటింగ్ ఎంట్రీ అని అంటాం. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ అండి. అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏంటి? ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ విచ్ అన్ ఆపరేషన్ స్టేట్మెంట్ ఈజ్ ప్రిపేర్డ్. మనము అకౌంటింగ్ పీరియడ్ అనేది మనకు టూ టైప్స్ ఉంటుంది. ఒకటి క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతాము, అండ్ ఇంకోటి వచ్చేసి
1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు అయితే మనము 2 విధాలుగా అనేది మనం అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తామండి. క్యాలెండర్ ఇయర్ అంటే 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు. ఫినాన్షియల్ ఇయర్ అంటే మనకు 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు అనేది ఉంటుంది. ఈ విధంగా ఫైనల్గా మనకు 1 ఇయర్ ఎండింగ్ టైం అప్పుడు మనము అకౌంట్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. ట్రాన్సాక్షన్స్ ఆర్ దోస్ యాక్టివిటీస్ ఆఫ్ బిజినెస్ విచ్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ, గూడ్స్, సర్వీసెస్ బిట్వీన్ 2 పర్సన్స్ ఆర్ 2 అకౌంట్స్ అండి. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అంటే ఆ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ యాక్టివిటీస్కి సంబంధించినవి ఉండాలి. విచ్ ఇన్వాల్వ్స్, వీటిలో ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీని కానీ, గూడ్స్ని కానీ, సర్వీసెస్ని కానీ ట్రాన్స్ఫర్ చేసేదిగా ఉండాలి. ఇవి బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇలాగా ఉన్నట్లయితే వాటిని ట్రాన్సాక్షన్స్ అంటారు. ఎవరెవరికి దేనికి మధ్య జరగాలంటే ఈ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ 2 పర్సన్స్ మధ్య కానీ, 2 అకౌంట్స్ మధ్య కానీ జరిగినట్లయితే వీటిని ట్రాన్సాక్షన్స్ అంటారు. ట్రాన్సాక్షన్స్ అంటే లావాదేవీలండి. ఒకరు రిసీవ్ చేసుకుంటారు, ఈ ట్రాన్సాక్షన్లో ఒకరు రిసీవ్ చేసుకుంటారు, ఒకరు ఇస్తారు. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఓకేనా. డెబిట్, క్రెడిట్ ఆస్పెక్ట్. ఒకరు రిసీవింగ్ ఆస్పెక్ట్, ఒకరు గివింగ్ ఆస్పెక్ట్. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి, 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఎగ్జాంపుల్కి సేల్ ఆఫ్ గూడ్స్, శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్, ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అండి ఈ ట్రాన్సాక్షన్స్కి ఇవి. ఇంకా ట్రాన్సాక్షన్స్ ఆర్ 2 టైప్స్ అండి. క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. మనము పర్చేజ్ చేస్తే, క్యాష్ పర్చేజ్ చేసిందనుకో, మనం మనీ ఇచ్చి పర్చేజ్ చేసామనుకో, ఆన్ ద స్పాట్ మనీ ఇచ్చి పర్చేజ్ చేస్తే దాన్ని క్యాష్ పర్చేస్ అంటారు. ఒకవేళ పర్చేస్ అనేది ఫ్యూచర్లో మనం పర్చేజ్ చేసినప్పుడు పేమెంట్ అనేది ఫ్యూచర్లో చేస్తే దాన్ని క్రెడిట్ పర్చేజెస్ అని అంటారండి. ఓకేనా. నెక్స్ట్ ప్రొప్రైటర్ అంటే ఏంటి? ఇక్కడ ప్రొప్రైటర్ మీన్స్ ఓనర్ అండి. ఏ పర్సన్ హూ ఓన్స్ ఏ బిజినెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రొప్రైటర్. హీ కాంట్రిబ్యూట్స్ క్యాపిటల్ టు ది బిజినెస్ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్ అండి. ఇక్కడ ప్రొప్రైటర్ అంటే ఓనర్ అండి. ఎవరైతే బిజినెస్ ఓన్గా ఉంటుందో, బిజినెస్ ఓనర్ అయి ఉంటారో వాళ్ళని ప్రొప్రైటర్ అంటారు. ఈయన క్యాపిటల్ని బిజినెస్కి అందిస్తాడు. ఓకేనా. హీ కాంట్రిబ్యూట్స్ క్యాపిటల్ టు ద బిజినెస్ విత్, ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటి? క్యాపిటల్ బిజినెస్కి ఇవ్వటం యొక్క ఇంటెన్షన్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. ఆయన ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికైతే బిజినెస్లో మనీని ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్నే క్యాపిటల్ అంటారు. ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన మనీని బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం క్యాపిటల్ అని అంటాము. ఓకే. ప్రొప్రైటర్ అంటే ఎవరైతే బిజినెస్కి మనీని ఇస్తారో వాళ్ళని ప్రొప్రైటర్ అంటారు. నెక్స్ట్ క్యాపిటల్ అండి. క్యాపిటల్ అంటే ఏంటి అసలు చూద్దాం. ఇట్ ఈస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్ అండి. ఓనరు బిజినెస్ కొరకు మనీని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే దాన్ని క్యాపిటల్ అని మనం అంటాం. ఓకే. ఎప్పుడైనా కూడా క్యాపిటల్ ఓనర్ వేరు, బిజినెస్ వేరండి. సో బిజినెస్ కొరకు మనీని ఓనరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దాన్ని మనం క్యాపిటల్ అని అంటాము. మనం ఎప్పుడైనా కూడా జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఎప్పుడైనా మనము బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఆలోచించాలి. ఏదైనా బిజినెస్లోకి మనీ వస్తే డెబిట్ చేయాలి. ఒకవేళ క్యాష్ బిజినెస్లోంచి వెళ్ళిపోయిందా దాన్ని క్రెడిట్ చేయాలి. ఈ విధంగా మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఇంకా ముందు అప్కమింగ్ క్లాసెస్లో మనం జర్నల్ ఎంట్రీస్ గురించి చెప్పుకున్నప్పుడు ఇంకా క్లారిటీగా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ అసెట్ అంటే ఏంది మనం క్లియర్గా చెప్పుకుందాం. అసెట్ అంటే ఆస్తులు. అసెట్స్ ఆర్ రిసోర్స్ ఓన్డ్ బై బిజినెస్ దట్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ ప్రొవైడ్స్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ టు ది బిజినెస్. మనం అసెట్స్ అంటే అవి బిజినెస్లో సపోజ్కి ల్యాండ్ అండ్ మిషనరీ, వీటన్నిటిని బిజినెస్ సంబంధించి ల్యాండ్, మిషనరీ, ఫర్నిచరు, బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, వీటన్నిటిని కూడా అసెట్ అంటారండి. అయితే
ఈ అసెట్స్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ ప్రొవైడ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ టు ద బిజినెస్ అండి. ఈ అసెట్స్ మనకు ఫ్యూచర్లో బిజినెస్కి ఎకనామిక్ బెనిఫిట్ని అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో అసెట్స్ వల్ల మనకు ఫ్యూచర్లో మనకు ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. వీటినే అసెట్స్ అంటాం. మీకు ఎగ్జాంపుల్కు క్యాష్ ఇన్ హ్యాండ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచరు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్సెట్రా. సపోజ్కి మనం ఒక మెషినరీ తీసుకున్నాం. ఒక మెషిన్ మనం కొన్న తర్వాత దాంతో ప్రోడక్ట్ని తయారు చేస్తాం. ప్రోడక్ట్ తయారు చేసి అమ్ముకుంటాం. సో దానివల్ల మనకి ఏమొస్తుంది, ఫ్యూచర్లో ఆ ప్రోడక్ట్ని అమ్మితే సేల్స్ అది ఆ ప్రోడక్ట్ని సేల్ చేస్తే మనకు మనీ వస్తుంది. సో దీనివల్ల మెషినరీ వల్ల మనకు ఫ్యూచర్లో ఒక బెనిఫిట్ అయితే ఎకనామిక్ బెనిఫిట్ అయితే ఉంది కాబట్టి వీటిని మనం అసెట్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. ఒకటి టాంజిబుల్ అసెట్స్, ఇంకోటి ఇంటాంజిబుల్ అసెట్స్ అండి. టాంజిబుల్ అసెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి దీస్ ఆర్ ద అసెట్స్ హ్యావింగ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ విచ్ క్యాన్ బి సీ అండ్ టచ్డ్. ఈ టాంజిబుల్ అసెట్స్ మనము టచ్ చేయగలము మరియు చూడగలము. వీటికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. వీటికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ మాత్రం ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్కి ప్లాంట్ అండ్ మిషనరీ, క్యాష్ ఎక్సెట్రా. మనము ప్లాంట్ని, మిషనరీని టచ్ చేయగలము, చూడగలము. ఓకేనా. క్యాష్ని కూడా చూడగలము. ఇంటాంజిబుల్ అసెట్స్ అని చూద్దాం. ఇంటాంజిబుల్, దీస్ ఆర్ ద అసెట్స్ హ్యావింగ్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ బట్ దేర్ పొసెషన్ గివ్స్ రైజ్ టు సమ్ రైట్స్ అండ్ బెనిఫిట్స్ టు ద ఓనర్. ఇట్ కాంట్ బి సీన్ అండ్ టచ్డ్. వీటిని మనము ఇంటాంజిబుల్ అసెట్ని ఇట్ కాంట్ బి సీన్ అండ్ టచ్డ్. వీటిని మనం టచ్ చేయలేము, చూడలేము. ఈ టైప్స్ ఆఫ్ అసెట్ని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్కి గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ వీటన్నిటిని కూడా మనము ఇంటాంజిబుల్ అసెట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏం లేదండి. సపోజ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక కంపెనీకి సంబంధించి వాళ్ళకున్న ఏదైతే పేరుందో ఈ కంపెనీ మంచిగా సర్వీసెస్ అందిస్తుంది అనే పేరు అయితే ఉంది కదండి. ఆ సర్వీసెస్ని ఆ కంపెనీ యొక్క గుడ్ విల్ అంటాం. సో దాని యొక్క సర్వీసెస్ బాగుంది కాబట్టి చాలామంది దాంతో కాంటాక్ట్ అయ్యి వర్క్ చేయించుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. సో దాన్ని గుడ్ విల్ అంటారు. సో దాన్ని మనం చూడలేము, టచ్ చేయలేము కదా, అవునా. సో ఇది ఇంటాంజిబుల్ అసెట్స్కి ఎగ్జాంపుల్ అండి. ఇంకా నెక్స్ట్ పోతే లైబిలిటీస్ అంటే ఏంటి? ఇక మనము లైబిలిటీస్ చూద్దాం. లైబిలిటీస్ అంటే మనకు ఉన్న అప్పులండి, బిజినెస్కు ఉన్న అప్పులు. లైబిలిటీస్ రిఫర్స్ టు ది ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద బిజినెస్. దీస్ డినోట్స్ అమౌంట్ విచ్ ఏ బిజినెస్ ఓస్ టు అదర్స్. ఎగ్జాంపుల్కి లోన్ ఫ్రమ్ ద బ్యాంక్, బిల్స్ పేబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, ఇవన్నీ కూడా లైబిలిటీస్ మీన్స్ మనం వేరే వాళ్ళకి ఇవ్వవలసిన బాకీలు, అప్పులు అంటాం కదా. ఓకేనా. లైబిలిటీస్ రిఫర్స్ టు ది ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ బిజినెస్. దీస్ డినోట్స్ అమౌంట్స్ విచ్ ఏ బిజినెస్ ఓస్ టు ది అదర్స్. ఓవ్స్ అంటే మనం బాకీ పడినామండి. మనము వేరే వాళ్ళకి బాకీ పడితే దాన్ని మనం అప్పు అంటాము. వాటికి ఎగ్జాంపుల్ ఇచ్చారు లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటే అది మనకు లైబిలిటీ కింద వస్తుంది. నెక్స్ట్ బిల్స్ పేబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో ఇవన్నీ కూడా లైబిలిటీకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వీటన్నిటిని కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 2 మార్క్స్కి అడుగుతూ ఉంటారండి ఈ అకౌంటింగ్ టెర్మినాలజీని. ఓకేనా. ఇంకా డిగ్రీ వాళ్ళకి అండ్ ఎంబీఏ వాళ్ళకి, ఇంకా ఎవరైతే అకౌంట్కి సంబంధించి చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. నెక్స్ట్ డ్రాయింగ్స్ అంటే ఏంటి? డ్రాయింగ్స్ అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బిజినెస్ బై ద ప్రొప్రైటర్ ఫర్ హిస్ పర్సనల్ యూస్. ఎవరైతే బిజినెస్లో నుంచి మనీని కానీ వాల్యూ ఆఫ్ గూడ్స్ని కానీ బిజినెస్లో నుంచి విత్డ్రా చేసుకొని ఎవరైతే ఓనర్ ఉంటారో ఆయన పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేసుకున్నట్లయితే దాన్ని మనం డ్రాయింగ్స్ అంటాం. సపోజ్కి బిజినెస్లో ఒక 50,000 డబ్బులు ఉందనుకో, దాంట్లోంచి కొంచెం మనీని ఓనర్ వాడుకుంటే దాన్ని మనము డ్రాయింగ్స్గా చూపిస్తాం. డ్రాయింగ్స్
అని చూపించి మనము జర్నల్ ఎంట్రీస్లో రికార్డ్ చేస్తాం. ఓకేనా. అదేవిధంగా కొంచెం గూడ్స్ని తీసుకున్నాడు అనుకోండి, ఆయన పర్సనల్ పర్పస్ కోసము కొన్ని గూడ్స్ని ఆయన తీసుకొని వాడుకున్నారనుకోండి, దాన్ని కూడా మనము డ్రాయింగ్స్ కిందనే చూపిస్తాం. ఓకేనా. ఆయన పర్సనల్ యూజ్కి ఉపయోగించుకున్నారు కాబట్టి దాన్ని మనం డ్రాయింగ్స్గా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం డ్రాయింగ్స్ అని అంటాం. నెక్స్ట్ సపోజ్కి కొన్ని గూడ్స్ రైస్ బ్యాగ్స్ ఉన్నాయండి. రైస్ బ్యాగ్స్ వ్యాపారం చేస్తున్నాడు ఒక ఆయన వాళ్ళ ఇంటి పర్పస్ కోసమని కొన్ని రైస్ ప్యాకెట్లు వాడుకున్నాడు అనుకో, సో అది డ్రాయింగ్స్ కిందకు మనకు వస్తుంది. ఎందుకంటే బిజినెస్ వేరు, ఇక్కడ ఓనర్ వేరు. ఓకేనా. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. సో బిజినెస్కు సంబంధించిన రైస్ బ్యాగ్స్ని వాడుకున్నాడు కదా, ఆయన పర్సనల్ పర్పస్ కోసం వాడుకున్నాడు. సో పర్సనల్ పర్పస్ కోసం వాడుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని మనం డ్రాయింగ్స్ కింద చూపిస్తాం. ఓకేనా. అకౌంట్స్లో రాసేటప్పుడు, జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు డ్రాయింగ్స్ కింద మనం చూపిస్తామండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డెటార్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకేనా. ఏ పర్సన్, ఇండివిజువల్ కానీ ఫర్మ్ కానీ, హూ రిసీవ్స్ బెనిఫిట్ వితౌట్ గివింగ్ మనీ ఆర్ మనీస్ వర్త్ ఇమ్మీడియట్లీ బట్ లైబుల్ టు పే ఇన్ ఫ్యూచర్ అండి. అంటే మనము ఎక్కడికైనా సపోజ్కి ఒక బిజినెస్ ఉంది, ఒక బిజినెస్కి సంబంధించి మనము కొన్ని వస్తువులు పర్చేజ్ చేసి హూ రిసీవ్స్ బెనిఫిట్ అంటే బిజినెస్లో ఆ గూడ్స్ని రిసీవ్ చేసుకునింది వితౌట్ గివింగ్ మనీ ఇవ్వకుండానే మనము ఆ గూడ్స్ని మనం రిసీవ్ చేసుకున్నాము. ఏది ఇమ్మీడియట్గా. ఫ్యూచర్లో మనం పేమెంట్ అనేది చేస్తాం. ఫ్యూచర్లో బట్ లైబుల్ టు పే ఇన్ ఫ్యూచర్లో మనం పేమెంట్ చేస్తాం. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమవుతామంటే డెటార్స్ అవుతామండి. మనం మనీ పే చేయకుండానే బెనిఫిట్ని రిసీవ్ చేసుకున్నట్లయితే, అంటే పర్చేజ్ చేసినాము, గూడ్స్ని తెచ్చుకున్నాము, ఫ్యూచర్లో మనీ అనేది పే చేస్తాం. సో వాళ్ళని మనం డెటార్స్ అంటాం. సో క్రెడిటార్స్ అండి. ఏ పర్సన్ హూ గివ్స్ బెనిఫిట్ వితౌట్ రిసీవింగ్ మనీ ఆర్ మనీస్ వర్త్ ఇమ్మీడియట్లీ బట్ క్లెయిమ్ ఇన్ ఏ ఫ్యూచర్ ఈజ్ క్రెడిటార్. ఓకేనా. ఎవరైతే పర్సన్ ఉన్నారో హూ గివ్స్ బెనిఫిట్, ఎవరైతే బెనిఫిట్ని ఇస్తారో వితౌట్ రిసీవింగ్ మనీ ఆర్ మనీస్ వర్త్ ఇమ్మీడియట్లీ. ఓకేనా. ఎవరైనా ఏ పర్సన్ అయితే మనకు మనీని కానీ గూడ్స్ని కొన్నప్పుడు, ఏ పర్సన్ అయితే మనకు మనీ కానీ గూడ్స్ కొన్నప్పుడు మనీ తీసుకోకుండా మనకు గూడ్స్ ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా అంటే ఆన్ ద స్పాట్ మనకు అప్పు ఇచ్చినట్లయితే, మనీ చెల్లించకుండానే మనకు అప్పు ఇచ్చినట్లయితే వాళ్ళని మనము క్రెడిటార్స్ అంటాం. కానీ వాళ్ళకి ఫ్యూచర్లో మనం పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళని మనం క్రెడిటార్స్ అంటారు. ఇక్కడ బెనిఫిట్, హూ గివ్స్ బెనిఫిట్, ఇక్కడ హూ రిసీవ్ బెనిఫిట్. ఇక్కడ బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటే డెటారు, ఇక్కడ బెనిఫిట్ ఇస్తే వాళ్ళని క్రెడిటార్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు బాగా. ఓకేనా. నెక్స్ట్ సపోజ్కి గూడ్స్ పర్చేజ్ చేసింది ఒక బిజినెస్ ఆర్గనైజేషను. సపోజ్కి మనకి ఒక బిజినెస్ ఉంటే, మన బిజినెస్కి మనకు కొన్ని ప్రోడక్ట్లు కావాలండి. అట్లా మనం పర్చేజ్ చేసాం. సో పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ మనం గూడ్స్ని రిసీవ్ చేసుకున్నాం, మనీ పే చేయలేదు. సో మనం ఇక్కడ డెటార్ అవుతాం. సో అక్కడ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ పర్సన్ హూ గివ్స్ బెనిఫిట్, ఎవరైతే మనకు సరుకులు ఇచ్చారో వాళ్ళు మనకు క్రెడిటర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మనీ తీసుకోకుండానే మనకు సరుకులు ఇచ్చారు, మనము ఫ్యూచర్లో వాళ్ళకి పే చేస్తాం. ఓకేనా. ఇది ఏంటి డిఫరెన్సు క్రెడిటార్కి డెటార్కి. నెక్స్ట్ పర్చేజెస్ అంటే ఏంటివి? ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ బాట్ బై ఏ బిజినెస్ ఫర్ రీసేల్ ఆర్ ఫర్ యూజ్ ఇన్ ప్రొడక్షన్. ఇక్కడ పర్చేజెస్ అంటే గూడ్స్ను మనము కొనుక్కొని రీసేల్ చేయటం కానీ లేదా ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ మనము ఈ పర్చేజ్ చేస్తామన్నమాట గూడ్స్. సపోజ్కి మొబైల్స్ ఉన్నాయండి. మొబైల్స్ మనము రా మెటీరియల్ ఉంటాయి మొబైల్స్ తయారు చేయడానికి. కొన్ని రా మెటీరియల్ ప్యానల్స్ అంట, ఇవి వెనకాల బ్యాటరీస్ కానీ, స్క్రీన్ కానీ, డిస్ప్లే స్క్రీన్ ఉంటుంది అది కానీ,
ఇలాంటి అన్ని రా మెటీరియల్ అన్నిటిని అసెంబుల్ చేసి మనం ఒక మొబైల్ని అవుట్పుట్గా ఒక మొబైల్ తయారు చేస్తాం. వీటన్నిటిని మనము ఒక మొబైల్ తయారు చేయాలంటే మనకు ప్యానల్స్ ఉండాలి, ఛార్జర్స్ ఉండాలి, లోపల మదర్ బోర్డ్స్, సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉంటేనే కదా మనకు మొబైల్ తయారవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనము ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి కానీ లేదా ఒక ప్రోడక్ట్ని రీసేల్ చేయడానికి కానీ మనము గూడ్స్ని తీసుకున్నట్లయితే బిజినెస్లో వాటిని మనం పర్చేస్ అంటాం. పర్చేస్ అంటే కొనడం అండి. ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ బాట్ బై ఏ బిజినెస్ ఫర్ రీసేల్ ఆర్ ఫర్ యూజ్ ఇన్ ప్రొడక్షన్ కోసం కానీ సేల్స్ కోసం కానీ మనం గూడ్స్ని కొన్నట్లయితే దాన్ని మనం పర్చేస్ అంటామండి. నెక్స్ట్ సేల్స్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దట్ ఆర్ ఆల్రెడీ బాట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద బిజినెస్. ఓకేనా? కొన్న గూడ్స్ను కానీ మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ను కానీ మనము సేల్ చేస్తే వాటిని మనం సేల్స్ అంటామండి. సపోజ్కి మనం మొబైల్స్ను కొంటాం. ఒక మొబైల్ షాపు పెట్టుకున్న ఆయన మొబైల్స్ని తెచ్చుకొని ఆల్రెడీ తయారు చేసిన మొబైల్స్ తెచ్చుకొని వాటిని సేల్ చేస్తాడు. సో దీన్ని సేల్స్ అని మనం చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్టాక్ అంటే ఏంటి? స్టాక్ ఇంక్లూడ్స్ గూడ్స్ అన్సోల్డ్ ఆన్ ఏ పర్టికులర్ డేట్. స్టాక్ మే బీ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు సపోజ్కి స్టాక్ అంటే ఏం లేదండి, మనకు అన్నీ సేల్ అవ్వగా ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఎన్ని గూడ్స్ అయితే మిగిలిపోతాయో వాటిని మనం స్టాక్ అంటారు. స్టాక్ మేబీ ఓపెనింగ్ స్టాక్ అయ్యి ఉండొచ్చు, క్లోజింగ్ స్టాక్ అయ్యవచ్చు. స్టాక్ రెండు రకాలు. ఒకవేళ ఇయర్ ఎండింగ్కి మన దగ్గర స్టాక్ మిగిలిపోయినట్లయితే దాన్ని మనం క్లోజింగ్ స్టాక్ అని అంటాం. చూడండి, స్టాక్ ఇంక్లూడ్స్ గూడ్స్ అన్సోల్డ్ ఆన్ ఏ పర్టికులర్ డేట్. సపోజ్కి మనము ఇయర్ ఎండింగ్ అప్పుడు మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ టయానికి మన దగ్గర గూడ్స్ సపోజ్కి ఒక 50 మొబైల్స్ నేను కొన్నానండి, దాన్ని సేల్ చేయాలనుకున్నాను. 40 మొబైల్స్ అయితే ఇయర్ ఎండింగ్కి 40 మొబైల్స్ అమ్మేశాను. ఇంకా 10 ఐఫోన్ మొబైల్స్ మాత్రమే మిగిలిపోయినాయి. ఆ మొబైల్స్ని నేను నెక్స్ట్ ఆ ఇయర్కి క్లోజింగ్ స్టాక్గా చూపిస్తాను. ఓకేనా? దానికి అంతే కదా, నేను అకౌంట్స్ చేసే సమయానికి నా దగ్గర 10 మొబైల్స్ మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి. ఆ 10 మొబైల్స్ అన్సోల్డ్ ఏవైతే అమ్ముడు పోకుండా మిగిలిపోయి ఉన్నాయో వాటిని నేను స్టాక్ అని చెప్తాను. అయితే ఇయర్ ఎండింగ్కి మిగిలిపోయినాయి కాబట్టి క్లోజింగ్ స్టాకు అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ అండి ఎక్స్పెన్స్ అంటే ఖర్చులు అండి. ఇట్ ఈస్ ద అమౌంట్ స్పెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ అండ్ సెల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు ఇట్ ఈస్ ద అమౌంట్, ఎక్స్పెన్స్ అంటే ఒక అమౌంట్ స్పెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ అండ్ సెల్ ద గూడ్స్ అండ్ సర్వీస్ అండి. మనము గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ సేల్ చేయడానికి కానీ అయిన ఖర్చులని మనం ఎక్స్పెన్సెస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్కి పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్, పేమెంట్ ఆఫ్ శాలరీస్, వేజెస్, ఇవన్నీ కూడా మనకు ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇన్కమ్ అంటే ఏంటి అసలు? ఇన్కమ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ అండి. ఇన్కమ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది రెవెన్యూ నుంచి ఎక్స్పెన్సెస్ని తీసివేసినట్లయితే మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రెవెన్యూ అండి. రెవెన్యూ అంటే ఏంటి? ఇట్ మీన్స్ అమౌంట్ రిసీవబుల్ ఆర్ రియలైజ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఇంట్రెస్ట్, డివిడెంట్, కమిషన్ ఎక్సెట్రా. దీన్ని మనము రెవెన్యూ అంటాం. సపోజ్కి అమౌంట్ రిసీవ్ చేసుకున్న అమౌంట్ లేదా రియలైజ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ని సేల్ చేసినప్పుడు, లేదా ఎర్నింగ్స్ ఫ్రమ్ ఇంట్రెస్ట్, డివిడెంట్, కమిషన్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెంట్, కమిషన్ రిసీవ్డ్, వీటన్నిటి కూడా ఎర్నింగ్స్ అంటాం. సో వీటన్నిటిని కూడా మనం రెవెన్యూ అని పిలుస్తామండి. ఓకేనా? ఇట్ మీన్స్ అమౌంట్ రిసీవబుల్ ఆర్ రియలైజ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ ఎర్నింగ్స్. సో దీన్ని మనం రెవెన్యూ అంటాం. ఎర్నింగ్స్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ, డివిడెంట్ కానీ, కమిషన్ రిసీవ్డ్, వీటన్నిటిని మనము రెవెన్యూగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ రిసిప్ట్ అంటే ఏంటి? ఏ రిసిప్ట్ ఈజ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫర్ క్యాష్ రిసీవ్డ్. ఇట్ ఈస్ ఇష్యూడ్ టు ది
పార్టీ పేయింగ్ క్యాష్. రిసిప్ట్ అంటే మనము సపోజ్‌కి మనం బట్టల షాప్‌కెళ్తామండి. బట్టల షాప్‌కెళ్ళినప్పుడు మనం మనీ పే చేసి బట్టలు తెచ్చుకుంటామా? సో, వాళ్ళు మనకు కంప్యూటర్ జనరేటెడ్ రిసిప్ట్ అనేది ఒకటిస్తారు. దాన్ని మనం రిసిప్ట్ అంటాం. ఎందుకంటే, మనం బట్టలు కొన్నందుకు బట్టలు కొని మనీ పే చేసినందుకు వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. దాన్ని మనం క్యాష్ పే చేశాము. క్యాష్ పే చేసినందుకు వాళ్ళు మనకు రిసిప్ట్ అనేది ఇస్తారు. దాన్ని మనకు రిసిప్ట్ అని అంటాం. రిసిప్ట్ ఈజ్ అన్ అక్నాలెడ్జ్‌మెంట్ ఫర్ క్యాష్ రిసీవ్డ్. ఇట్ ఈస్ ఇష్యూడ్ టు ద పార్టీ పేయింగ్ క్యాష్. ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళకి ఇది ఇస్తారు. ఓకేనా? ఇది ఏంటంటే ఒక ప్రూఫ్ లాగా. నెక్స్ట్ వోచర్. వోచర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ రిటన్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ ఏ ప్రూఫ్ దట్ ఏ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఫర్ ద వాల్యూ స్టేటెడ్ ఇన్ ద వోచర్ అండి. ఈ వోచర్ అంటే ఇదొక ప్రూఫ్ అండి. ఇది ఒక రిటర్న్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మనకు ట్రాన్సాక్షన్ జరిగిందని ఒక ప్రూఫ్ లాగా వాళ్ళు ఈ వోచర్ అనేది ఇస్తారు. ఇట్ ఈస్ ఏ ప్రూఫ్ దట్ ఏ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఫర్ ద వాల్యూ స్టేటెడ్ ఇన్ ద వోచర్. సో, మనం ఏదైనా కొన్నప్పుడు దానికి ప్రూఫ్‌గా ఆ వాల్యూ ఎక్కడ మనము దాన్ని తీసుకున్నాం, ఆ వోచర్‌కి సంబంధించి ఎక్కడ మనం పర్చేజ్ చేశాము, అదంతా కూడా ఆ వోచర్‌లో ఉంటుంది. ఇదొక డాక్యుమెంట్ అండి. ప్రూఫ్ లాగా. ఓకేనా? ఏ ప్లేస్‌లో మనము పర్చేజ్ చేశాము, దాని యొక్క వాల్యూ ఎంత అనేది ఆ వోచర్‌లో మెన్షన్ చేసి ఉంటారు. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ క్లాస్‌లో మనము అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటివి? అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? అకౌంటింగ్ కాన్సెప్ట్, అకౌంటింగ్ కన్వెన్షన్స్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం చెప్పుకుందామండి. సో, మీరంతా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.